విష ప్రచారం చేస్తూ ప్రజలను పక్కదారి పట్టించే ఒక ప్రయత్నం చేసినారు. మరొకసారి అదే విధమైన ప్రయత్నం చేయబోతా ఉన్నారు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ వారికి బుద్ధి వచ్చేటట్టు లేదు. టీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం ప్రత్యేకించి కేటీఆర్ గారు అనేక విషయాలు పత్రికలను ఉద్దేశించి ఈరోజు మా పార్టీకి సంబంధించి మా ప్రభుత్వ పరంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాల విషయంలో కొన్ని ఆరోపణలు చేశారు. 10 సంవత్సరాల కాలం పాటు సుదీర్ఘ అనుభవం మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఇప్పటికైనా వారి ఆలోచన ధరలో మార్పు రావాలి. సరే, మాకు కూడా మంచిదే. ప్రజలకు మరొకసారి మా విధానపరమైన నిర్ణయం చెప్పుకోవడానికి ఆస్కారం కల్పించారు. మేము గత ప్రభుత్వం లాగా ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా ఎవరికి సంబంధం లేకుండానే జీవోలు తీయటం, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన చెల్లింపుల విషయంలో కానీ అనుమతులు లేకుండా ఎప్పుడు కూడా మా ప్రభుత్వం చేయలేదు. వారి ప్రభుత్వంలో వారి హయంలో ఏం చేసినా దాని వెనుక ఒక మతలబు ఉండేది కనుక మా ప్రభుత్వ పాలసీలో భాగంగా ప్రభుత్వ సంక్షేమం మాకు కనబడితే వారికి కేవలం ఆ మతలకు కనబడతా ఉంది. వారి కోణం నుంచి వారి ఆలోచన మేరకు వారి దృష్టి ప్రకారం ఆ విధంగా ఆలోచన కనబడతా ఉంది. వారు చెప్పిన కొన్ని అంశాలు మొన్న ప్రభుత్వ పరంగా తీసుకున్న కేబినెట్ లో పరంగా నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాలకు అనుగుణంగానే ఈరోజు మేము తీసుకొస్తా ఉన్న కొత్త పాలసీలో పారిశ్రామిక వాడలకు సంబంధించిన భూముల విషయంలో వారు మరొక దుష్ప్రచారం, సత్యదూరమైన విషయాలు ఈ రాష్ట్ర ప్రజలకి ముందర పెట్టే ప్రయత్నం చేశారు. మొత్తం భూమి 9,292 ఎకరాలు. ఆ 9,202 ఎకరాలకు సంబంధించి వారు చెప్పారు. సరే, దాంట్లో ప్లాటెడ్ ఏరియా 4,740 ఎకరాలు. స్పష్టంగా ఏ విధంగా వారు చెప్పడం అనేది సూచసాగే చెప్పినాయి. ఆ దొడ్లాతనము అక్కడే కనబడదు. వారి ప్రభుత్వంలోనే ఓ 3 జీవోలు తీసుకొచ్చారు. ఆ జీవోలకు సంబంధించి ఈ పారిశ్రామిక వాడలకు సంబంధించి పరిశ్రమలకు ప్రోత్సాహం చేయాలని ఒకటి లీజ్ ల్యాండ్స్ ఉంటాయి. పరిశ్రమలను ప్రోత్సాహం చేయాలని ప్రభుత్వం అనేక సంవత్సరాలుగా ఇండస్ట్రీస్ పరంగా ఒక రేటును ఏర్పాటు చేసుకొని ఆ రేటు పరంగా పూర్తి స్థాయిలో ఉన్న ఆ భూముల పరంగా ఉన్న హక్కులను ఆ పారిశ్రామికవేత్తలకి, చిన్న మధ్య పెద్ద పారిశ్రామికవేత్తలకి ఇచ్చి దాన్ని ఫ్రీ హోల్డ్ ల్యాండ్ గా గుర్తించడం జరుగుతుంది. సింపుల్ లాజిక్. 2023 వారి ప్రభుత్వ హయాంలో వారు 3 జీవోలు ఇచ్చారు. ఒకటి ఆజామాబాద్, రెండోది బాలనగర్, మూడోది హఫీజ్పేట్. ఈ 3 జీవోలకు సంబంధించి GOMS 19 ఆజామాబాద్ కు సంబంధించి GOMS 20
29/8/2023లో హఫీజ్పేట్ కూడా GOMS 21 అదే డేట్ లో వారి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అని తీసుకొచ్చి ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఎస్టేట్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఈ లీజ్ ల్యాండ్స్ ఈ లీజ్ ల్యాండ్స్ ని ఫ్రీ హోల్డ్ చేయాలని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మేము తీసుకొస్తా ఉన్న పాలసీ ప్రకారం ఈ ఆజామాబాదు, బాలనగరు, హఫీజ్పేట్ కు సంబంధించిన లీజ్ హోల్డ్ ల్యాండ్స్ వారే చేసిండ్రు, దీంట్లో లేదు. ఒకటి వారేం చెప్తా ఉన్నారు, లీజ్ హోల్డ్ ల్యాండ్ కు సంబంధించి వారు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఈ ప్లాటెడ్ ఏరియాకు సంబంధించిన ఫ్రీ హోల్డ్ అంటే ఫ్రీ హోల్డ్ రైట్స్ ఆఫ్ ద ల్యాండ్స్ అంటే వారికి ఎవరికైతే ఈ భూమిపై హక్కులు పూర్తి స్థాయిలో ఉంటాయో వారికి కంప్లీట్ గా పర్మనెంట్ గా అన్రిస్ట్రిక్టెడ్ ఓనర్షిప్ ఉంటుంది ఆ ల్యాండ్ కు సంబంధించి ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ లో. అక్కడ ఉన్న వారి స్ట్రక్చర్స్ పై వారికే అధికారం ఉంటుంది. ఈ పారిశ్రామిక వాళ్ళ భూముల స్వాధీనంలో అనుభవంలో ఉన్నవారికి ఫ్రీ హోల్డ్ రైట్స్ ని లీజ్ హోల్డ్ చేస్తా ఉన్న రైట్స్ బీఆర్ఎస్ ఇంతకుముందు చెప్పినట్టు 3 జీవోలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఫ్రీ హోల్డ్ లో ఉన్న భూములకు ఇంపాక్ట్ ఫీజ్ అంటే వారు కన్వర్షన్ చేసుకునే వీలు సంకల్పన చేయడానికి కన్వర్షన్ ఫీజ్ 30%. ఇదేదో అమ్ముకునేది కాదు. ఉదాహరణకి మీకు భూమి ఉంటే దాన్ని అమ్ముకునే హక్కు మాకుండదు, ప్రభుత్వానికి ఉండదు. వారు పరిశ్రమ పెడతామన్నారు కనుక వారి పరిశ్రమలకు సంబంధించిన విషయంలో భూమిని ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఔటర్ రింగ్ రోడ్ లో ఉంటున్న అన్ని పరిశ్రమలకు కూడా కాలుష్యం కానీ అక్కడ పక్కన ఉన్న ప్రాంతాలన్నిటి సంబంధించి అర్బనైజేషన్ ఉన్న తరుణంలో గాలి నీరు కలుషితమవుతుందని 2013లోనే ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని అబ్జర్వేషన్ ద్వారా ఈరోజు కలుషితమైన ఇండస్ట్రీస్ కానీ ఇండస్ట్రీస్ పరంగా కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని దాని తదుపరి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూడా తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ లో లోపల ఉన్న పరిశ్రమలన్నింటినీ కూడా రీలొకేట్ చేసుకునే ఒక కార్యాచరణ తీసుకొని ఇటు ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి ఆ చిన్న పరిశ్రమలు ఇతర పరిశ్రమలకు సంబంధించిన వారికి కూడా పరిశ్రమలను నడపలేకపోతా ఉన్నారు, సిక్ అయి ఉన్నాయి, కొన్ని సందర్భాల్లో ఇబ్బందికరంగా ఉన్నాయి, వారి భూమిని ఏ విధంగా కూడా ఉపయోగించుకోవటం లేదు. మరి ఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కు సంబంధించిన వారి రిప్రజెంటేషన్ మేరకు అదేవిధంగా నగర విస్తరణ సంబంధించి ఈరోజు అనేక వాడలు ఉదాహరణకి కాటాదాన్ కానీ కూకట్పల్లికి సంబంధించిన వాడలు కానీ ఓఆర్ఆర్ లోపల్లో ఉన్నాయి. చాలా పరిశ్రమలు కూడా మూతపడి లేకుంటే పాత టెక్నాలజీతో కూడుకొని ఉత్పత్తి తగ్గిన అంశంలో కూడా మరి ఇండస్ట్రీకి సంబంధించిన ఓనర్స్ మా దృష్టికి తీసుకురావడం జరిగింది.